స్టేట్ పాలిటిక్స్ అని. సో ఈరోజు ఈ పదవి విరమణ సభకు విచ్చేసిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి నమస్కారాలు. మరి అదేవిధంగా సుధాకర్ గారు కూడా. ఇప్పుడు మొట్టమొదటిగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు సుధాకర్ గారిని పుష్పాలతో అలంకరిస్తారు, సన్మానం చేస్తారు. మరి డిప్యూటీ స్పీకర్ గారు సుధాకర్ గారిని పుష్పాలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు సుధాకర్ గారికి చాలా కలిపి సన్మానం చేస్తారు. ఫోటోస్ ఉంటున్నాయి తమ్ముడు. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా చాలా సుధాకర్ సత్కారం చేస్తారు. డిప్యూటీ సీఎం గారు సుధాకర్ గారికి సెక్షన్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు సుధాకర్ జ్ఞాపకాలు అనే ఒక చిన్న గిఫ్ట్ ఉంది. మరియు శ్రీ కమలాకర్ గౌడ్ గారు జోనల్ సెక్రటరీ సుధాకర్ గారిని సన్మానించారు. చిటి తీసుకోపో చిటి. ఈ సందర్భంగా డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్ గారు మాట్లాడుతున్నా కోరుతున్నాము. జనరల్గా ఈ హయ్యర్ లెవెల్లో ఉన్న ఆఫీసర్ డ్రైవర్స్ అంతా ఆరోగ్యంగా చాలా మెయింటైన్ చేస్తారు. కానీ నాకు చాలా హంబుల్గా పొలైట్గా దాన్ని చూస్తే కూడా ఫేస్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా అంటే ఆయన ఎక్సిస్టెన్స్ అనేది ఆయన అపీరెన్స్లో కానీ ఆయన స్టేటస్లో కానీ కనిపించదు. ఇక్కడ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ 1994 వరకు దుబాయ్ కూడా అడుగుతున్న డ్రైవర్గా చేశారు. తర్వాత 1994 to 2011 ఆర్ఎన్ఎస్ ఎస్సీఆర్లో డ్రైవర్. నెక్స్ట్ 2011 నుంచి రిటైర్ యాక్చువల్గా నేను ఏమనుకుంటున్నాను లైఫ్ చాలా ఈజీ అనుకున్నాను. కానీ మన ఇండియాకి ప్రకారం చేస్తున్నాం. ఇందులో కూడా ఇంత తక్కువ ఉంటుందా డ్యూటీ అని ఫీల్ వస్తుంది అనమాట. అంటే ఇన్ని రోజులు ఆయన అంత బాగా ఇక్కడ పర్ఫామ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా 300 ఇయర్స్ ఉన్నాయి క్రెడిట్లో. 300 ఇయర్స్ खुशी भी रखी क्लास में क्लास कट खुशी क्लास कट क्लास पाटा क्लास ఆయన కార్పొరేషన్ కంటిన్యూ అవ్వాలని ఈజీగా ఆయన ఫ్యామిలీ గురించి అడుగుతున్నారు. అదే రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేసుకొని మంచి ఆరోగ్యం ఐశ్వర్యాలు వాళ్ళకి కంటెంట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. కమలాకర్ గారు జోనల్ సెక్రటరీ
ఈ యొక్క పదవి విరమణ సభకు అధ్యక్షత వహిస్తున్న శ్రీ చలపతి గారు మరియు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జోనల్ సారథి ఈడీ గారు మరియు డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మరియు ఈ యొక్క సభకి కారకులైన సుధాకర్ గారు మరియు నాతోటి మా సోదరులు కార్మిక నాయకులు మరియు సుధాకర్ గారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి నుంచి జోనల్ కంటెంట్ ఇచ్చే వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తారు. పదవి విరమణ అనేది మనందరికీ ఉద్యోగంలో చేరిన రోజే ఏ రోజు మనము విరమణ పొందుతాం అనేది ఆ రోజే మన అక్కడ రాసి పెట్టలేదు. మరి ఈరోజు సుధాకర్ గారు దాదాపుగా 30 సంవత్సరాల సర్వీస్. అయితే మామూలుగా డ్రైవర్లు లైన్ మీద చేసే డ్రైవర్లకి ఆఫీసర్స్ దగ్గర చేసే డ్రైవర్లకు చాలా తేడా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఫీల్డ్లో చేసే డ్రైవర్లకి వాళ్ళ డ్యూటీ వచ్చామా వాళ్ళు డ్యూటీ తీసుకున్నాం మళ్ళీ అక్కడ పడేసిన మధ్య చాలా ఫ్రీ అయిపోతారు వాళ్ళు. ఏవి ఇబ్బందులు ఉండవు ఏవి ఉండవు. కానీ ఆఫీసర్స్ దగ్గర డ్యూటీ చేసే వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి. యాక్చువల్గా అయితే చాలా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా ఏదైనా సరే కొంచెం గోప్యంగా వాళ్ళు ఉంచాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇన్ని సంవత్సరాలు ఆఫీసర్స్ దగ్గర దాదాపు 92 నుంచి అని చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాలు మరి లైట్ వెహికల్ డ్రైవింగ్ చేయడం అంటే మామూలు కాదు. ఎందుకంటే ఆ యొక్క ఆఫీసర్ మనల్ని ఉంటేనే అన్ని రోజులు మీరు చేయగలుగుతారు. మరి అటువంటి పరిస్థితుల్లో సుధాకర్ గారు దాదాపుగా 26 సంవత్సరాలు అక్కడ చేసిందంటే మరి వాళ్ళ ఆఫీసర్ల మనల్ని ఏ విధంగా పొందిందో స్కిల్ డేట్ కూడా మళ్ళీ ఇక్కడనే మన ఈడీ గారి దగ్గర మామూలు కాదు. ఈడీ గారి దగ్గర రిటైర్ కావడం అనేది చాలా నేను అనుకుంటాను పూర్వజన సుఖమని నేను అనుకుంటాను. మరి దాదాపుగా 30 సంవత్సరాలు సర్వీస్ చేసి ఆర్టీసీలో ఎటువంటి రిమార్క్స్ లేకుండా సామాన్యంగా డ్రైవర్ ఏంటంటే తన తప్పులు లేకుండా ఎదుటి వాళ్ళ తప్పు చేసినా కానీ కొన్ని పొరపాట్లు జరుగుతాయి. కానీ అటువంటిది కూడా ఏది లేకుండా దేవుడు ఆయనకి మంచి సర్వీస్ ఇచ్చినందుకు మరియు ముందు కూడా మరి ఆయన మిగతా సర్వీస్ కూడా సరే మేడం కూడా ఇప్పుడు ఒకటి చెప్పింది కంటిన్యూగా అలాగే ఒకవేళ వీలైతే అలాగే కొనసాగాలని కూడా మా నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. కాబట్టి రిటైర్మెంట్ జీవితం కూడా మంచిగా ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా ఆయుర్వేదం ఏ విధంగా ఉంటుందో అదే ఉండాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకి మరి మా యూనియన్ సభ్యులకి అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాలరెడ్డి గారిని గౌరవనీయులైన ఈడీ గారు, ఉన్న డిప్యూటీ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, సభ నిర్వహిస్తున్న తిరుపతి గారు, కార్మిక నాయకులు, మిగతా సోదరులారు, ముఖ్యంగా ఇవాళ సుధాకర్ గారి రిటైర్మెంట్ అన్నది ఆ సందర్భంగా మనందరం ఇక్కడ సమావేశమైనందుకు ముందుగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సుధాకర్ గారిని చూస్తే అసలు ఫస్ట్ టైం నేను చిత్రం అనిపించింది ఏంటంటే నేను 10 సంవత్సరాల నుంచి ఫ్లోర్లో పనిచేస్తుంటే సుధాకర్ గారి ఈడీ గారి డ్రైవర్ అన్నది ఆయన ఏడీసీ ప్రమోషన్కి వచ్చినప్పుడు తెలిసింది. ఏడీసీ ప్రమోషన్ వచ్చినప్పుడు అప్పటిదాకా అసలు అందరూ ఒక్కొక్కరు ఏంటంటే ఈడీ గారి డ్రైవర్లు, లేకపోతే కార్పొరేషన్ డ్రైవర్లు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం డ్రైవర్ కానీ, ఈవెన్ డిఎం డ్రైవర్లు కానీ ఏమనుకున్నా డిఎం డ్రైవర్లు అనేది కొంచెం రుబాబుగా. అట్లా కాకుండా సుధాకర్ గారి దగ్గరికి నాకు విచిత్రం అనిపించింది. ఆయన దగ్గరికి పిలిపించినప్పుడు ఇట్లా ప్రతాప్ గారికి చెప్పి మరి ఇట్లా సుధాకర్ది ప్రమోషన్ లిస్ట్లో ఉంది, మరి ఏడీసీ ప్రమోషన్ తీసుకుంటే బాగుంటుందని అంటే అప్పుడు సుధాకర్ గారు వచ్చింది. మమ్మల్ని ఆయన నువ్వు అసలు నాకు తెలియదు, మరి ఇప్పట్లో అయితే నాకు తెలియదు అంటున్నాను. అంటే అంత సిన్సియర్ సుధాకర్ గారు. అలాంటి సిన్సియర్ డ్రైవర్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈడీ గారిని సుధాకర్ గారిని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇద్దరు సౌమ్యులు, ఇద్దరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఇద్దరు ఎప్పుడు కూడా కోపానికి కాదు. అలాంటి వారి ఇద్దరి జోడి డ్రైవర్లు తర్వాత ఆఫీసర్ ఇద్దరు ఇంతకాలం ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చాలా చక్కగా నటించినందుకు సుధాకర్ గారికి చాలా ధన్యవాదాలు చేస్తూ, మరి అంతేకాకుండా ఇవాళ మనం ఈ ఫ్లోర్లో గతంలో ఒక ఆచారం ఉండేది.
అందరికీ తెలుసు ఇక్కడ పాత వాళ్ళకందరికీ. ఈ ఫ్లోర్లో ఎవరు రిటైర్ అయినా కానీ ఇక్కడ ఈడీ గారు కానీ అవైలబుల్ ఉంటే ఈడీ గారు కానీ లేకపోతే ఆర్ఎం గారు కానీ ఎవరు ఉంటే వాళ్ళు చీఫ్ గెస్ట్గా వచ్చి ఇక్కడ రిటైర్ అయ్యే ఎవరైతే కార్మికులు కార్డులో అయితే విచిత్రమైన కాంతారావు గారు కార్మికారిగా ఉన్నప్పుడు ఒక విచిత్రమైన సాంప్రదాయాన్ని నెలకొల్పినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు రిటైర్ అయినప్పుడు ఒకరికి టోపీ ఒకరికి కర్ర అలాంటిది ఒక విచిత్రమైన గిఫ్ట్లు ప్రజెంట్ చేస్తూ మనలో కూడా ఒక మోటివేషన్ తర్వాత రిటైర్మెంట్ అన్న సందర్భాన్ని చాలా సంతోషంగా గడిపేందుకు ఆనాడు మనం ఒక పునాది వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా సుధాకర్ గారి రిటైర్మెంట్కు ఖచ్చితంగా ఈడీ గారు అటెండ్ అయ్యారు. వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఏ రోజులో ఏ రిటైర్మెంట్ ఉన్నా వీలైనంత వరకు ఎందుకంటే మేనేజ్మెంట్ ఖచ్చితంగా వాళ్ళు బిజీ షెడ్యూల్ ఉంటాయి కాబట్టి ఎంత బిజీ ఉన్నా కానీ ఇది కార్మికులకి మిగతా అన్ని అవసరాలు ఉంటే పెళ్లి కూడా 2 సందర్భాలు ఉంటాయి, మ్యారేజ్ కూడా చేస్తారు. కానీ రిటైర్మెంట్ డే అనేది ఒకటే ఒక రోజు ఉంటుంది కాబట్టి ఆ రిటైర్మెంట్ డే రోజు ఖచ్చితంగా తన వద్ద పనిచేస్తున్న కార్మికులకు తను ఈడీ గారు సహృదయంతో విచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తూ అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా మన సిటీ జోన్లో ఏదైతే ఉందో మనకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మన ఈడీ గారే మనకు ఇక్కడ ఆరోగ్యంగా పనిచేసి మనకు ఈడీగా వచ్చింది కాబట్టి వారు ఖచ్చితంగా మన గత సుఖాలందరినీ గమనించి ఈ ఏ రకంగా సుధాకర్ గారి రిటైర్మెంట్కు అటెండ్ అయ్యారో వీలు చేసుకొని ప్రతి ఒక్కరి ఒక రిటైర్మెంట్ ఫంక్షన్కు ఏదో ఒక సందర్భంలో అటెండ్ కావాలని చెప్పి వాళ్ళని కోరుతున్నాం. అంతేకాకుండా మరి ఇవాళ సుధాకర్ గారి ఫ్యామిలీ గురించి తెలియదు, మరి వారు కూడా చాలా చక్కగా ఉన్నారు కాబట్టి ఆరోగ్యంగా మంచిగా ఉన్నారు కాబట్టి ఈ రిటైర్మెంట్ చేసిన జీవితం కూడా ఖచ్చితంగా వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ మంత్రి ఆల్రెడీ ఇతర ఓపీడీఎస్ పీడీ సిబ్బంది మరియు ఈరోజు పదవి విరమణ చేసినటువంటి సుధాకర్ గారు మరియు కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. డ్రైవర్ ఉద్యోగం అనేది చాలా కష్టమైనది, క్లిష్టమైనది. సో సాధారణంగా మనం బస్ డ్రైవర్ మామూలు డ్రైవర్లతో పాటు ఆటో డ్రైవర్కి ఇంకాస్త బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ఈ బాధ్యతలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఒక ఆఫీసర్ తలకు డ్రైవర్ ఉద్యోగం అనేది కత్తిమీద సామాలంటే అది ఎలా అంటే సామరాకు మీద నీటి పట్టు ఉందా అంటే ఉంది, లేదంటే లేదు. సో ఒక ఆఫీసర్ తాలూకు ఆలోచన ఎలా ఉన్నాయి, ఆ రిక్వైర్మెంట్ ఏంటి, ఏ స్పీడ్ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం వెళ్ళాలి, ఎన్ని గంటలు రావాలి, ఎన్ని గంటలు పోవాలి అనేది ఆ యొక్క రిలేషన్తో ఉంటుంది. సో ఆ ఆఫీసర్ గారు బాగా పనిచేయాలి అంటే ఆ డ్రైవర్ సహకారం అంటే ఆఫీసర్ రిక్వైర్మెంట్ తెలుసుకోవాలి, దానికి అనుగుణంగా పనిచేస్తేనే ఆయన యొక్క ఆఫీస్ యొక్క విధి చాలా క్లియర్గా విధులు. సో ఇప్పుడు 86 నుంచి 94 వరకు రెగ్యులర్ డ్రైవర్లు వేరే 94 నుంచి 2016 అంటే 22 సంవత్సరాల కాలం పాటు సుమారు 8 మంది అంటే ఇంచుమించు అప్పుడు ఆటోమేటిక్ ఈడీ అంటే అందరూ ఈడీ స్థాయి అధికారులు వస్తున్నాం. సో ఈడీ స్థాయి అధికారులు వాళ్ళ దగ్గర ఎలాంటి రిమార్క్ లేకుండా పనిచేశారంటే మరి సుధాకర్ చేసిన పని చాలా చాలా గ్రేట్ అనుకుంటాం. ఎందుకంటే ఆర్టీసీలో ఎస్పెషల్లీ ఆఫీసర్ ఎలా ఉంటుందంటే నా ముందు ఆఫీసర్ ఇప్పుడు నచ్చాడంటే నెక్స్ట్ ఉంటారు కథం 10 రోజులు కథ అయిపోతుంది. ఎందుకు అంటే ఆయన దగ్గర ఏం చేశారో నా దగ్గర ఏం చేస్తారో లేకపోతే సంథింగ్ అబ్జర్వేషన్. సో అలాంటి డౌట్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా అభ్యర్థి లేకుండా చాలా చిరునవ్వుతోటి సౌమ్యంగా ఉంటూ మరి 8 మంది ఈడీ దగ్గర మరణం పొందారంటే ఆయన పనితీరు, ఆయన ప్రతిభా పాఠవాలు, ఆయన ఓర్పు, ఓపిక, సిన్సియారిటీ అనేది మనందరం ఆయన్ని గుర్తించాలి. అది మనం అందరం పోరాలి. గట్టిగా చెప్పండి కొట్టండి.